ఏలూరులో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి మనం కడప జిల్లాకు వెళ్దాం. కడప జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ప్రజాగళం సభ తర్వాత సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ శివ. ఏదైతే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే చిలకలూరిపేట వేదికగా 3 పార్టీలకు సంబంధించినటువంటి టీడీపీ, జనసేన అలాగే బీజేపీ పార్టీలకు సంబంధించి కూడా ఏదైతే 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాగళం పేరుతో చేపట్టేటువంటి ఒక భారీ బహిరంగ సభ కూడా పూర్తి స్థాయిలో విజయవంతమని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా మోడీ కూడా అదే వేదిక నుంచి కూడా ఇప్పటికే మనకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అలాగే రానున్న నేపథ్యంలో కూడా ఎటువంటి ప్రజల కోసం సంక్షేమ పథకాలు చేపట్టాలన్న దానిపైన కూడా నరేంద్ర మోడీ అయితే కనుక ఆ ప్రజల్లో అయితే కనుక పూర్తి స్థాయిలో నూతన ఉత్తేజాన్ని కూడా నింపారని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పుడే కడప జిల్లా నుంచే కాకుండా ఇప్పుడే రాయలసీమ మొత్తంగా చూసుకుంటే కనుక భారీ సంఖ్యలో కూడా ఏదైతే ప్రజగలం పేరుతో జరిగినటువంటి భారీ బహిరంగ సభకు కూడా రాయలసీమ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అయితే మరోపక్క చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రసంగించిన నేపథ్యంలో కూడా అటు జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తల్లో అలాగే జన సైనికుల్లో కూడా కొత్తగా నూతన ఉత్తేజాన్ని కూడా తెచ్చిందని మనం అనుకోవచ్చు. మరోపక్క మోడీ కూడా రాష్ట్రానికి ఎటువంటి నిధులు కావాల్సిన అలాగే ఎటువంటి సంక్షేమ పథకాలు కావాల్సిన కానీ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు నేను కృషి చేస్తానని చెప్పి ఇలాంటి ఎన్నో మాటలు చెప్పడంలో కూడా రాష్ట్ర ప్రజలైతే కనుక ఈసారి ఖచ్చితంగా ఏదైతే ఎన్డీఏ కూటమి కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వస్తుందని పూర్తి స్థాయిలో నమ్మకం అయితే ఏర్పడింది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే అధికార పక్షానికి సంబంధించినటువంటి నేతలు కూడా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ కూడా మొన్న జరిగినటువంటి చిలకలూరుపేట బహిరంగ సభకు జనాలు రాలేదంటూ కూడా పూర్తి స్థాయిలో ఒక డ్రామా ఆడుతున్నారంటూ కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా మోడీ దగ్గర మెప్పు పొందేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా విమర్శలు చేయడం జరిగింది. అయితే దీనిపైన మనతో మాట్లాడిన కొంతమంది టీడీపీ అలాగే జనసేన నేతలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మొన్న జరిగినటువంటి చిలకలూరిపేట సభ ఎంతో విజయవంతంగా జరిగింది, అలాగే కార్యకర్తలు కూడా నూతన ఉత్తేజాన్ని కూడా నింపడం జరిగింది. మరోపక్క చూసుకుంటే కనుక అధికార పక్షానికి సంబంధించిన నేతలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీన్ని మీరేమంటారు? అధికార పార్టీ నాయకులు ఎవరైతే గనక ఈరోజు చిలకలూరుపేట సభకు సంబంధించి చెప్తున్నటువంటి అవాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటికి మేము ధీటుగా ఒకే ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాం. ఏమంటే గనక మా యొక్క కూటమి దగ్గర మీ మాదిరి గ్రీన్ మ్యాట్లు, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్లు మా దగ్గర లేవండి. మా దగ్గర ఉన్నదల్లా మా యొక్క సభకు వచ్చినటువంటి జనమల్లా ఎవరంటే గనక ఎవరైతే ఈ యొక్క రాష్ట్రంలో ఇబ్బంది పడినారో, ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వం చేతిలో చిత్రహింసలు పడినారో, ఎవరైతే ఈ యొక్క వైసీపీ నాయకుల చేతుల్లో హింసను ఎదుర్కొన్నారో వాళ్ళందరూ యొక్క భరోసా ఉందనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ జనగలమై ప్రజాగలమై చిలకలూరుపేటకు తరలి వచ్చినారు. తప్పితే మీ మాదిరిగా మందు మద్యాన్ని లేదంటే విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్లను నమ్ముకొని మేమైతే కనుక సభలు చేయలేదని చెప్పేసి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఈరోజు చెప్తున్నటువంటి మాటలు అంటున్నారు కదా, దీనికి సాక్ష్యం మీ మాటలే. ఈరోజు చిలకలూరిపేటలో మా యొక్క కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తల అడుగుల సవ్వడికి మీ యొక్క వైసీపీ కార్యకర్తల గుండెల్లో గుబులు పుట్టి దడబుట్టి ఈరోజు మీరు దాని గ్రాఫిక్స్ అంటున్నారంటే మా యొక్క సభ ఎంత మటుకు సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి యొక్క రాష్ట్ర ప్రజానికం అందరినీ, అదేవిధంగా ఈ యొక్క గ్రాఫిక్స్లో ముఖ్యమంత్రిని తెలుసుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుకుంటున్నాం. దాదాపు 10 లక్షల పైచిలకు మంది జనాలు, మీరు మొన్న గ్రీన్ మ్యాట్లు వేసుకొని ఎఫెక్ట్లు పెట్టుకొని 15 లక్షలు అని చెప్పినారు. మేము ఏదీ లేకుండా ప్రజలు చాలా స్వచ్ఛందంగా ఓటుకు ఏ విధంగా వినియోగించుకుంటారో ఆ విధంగా ఇబ్బందులకు గురై యొక్క కూటమి వైపు చూసినటువంటి అభిమానుల కోలాహలం 10 లక్షల పైచలకు దాటితే గనక మీ కళ్ళకి ఏమైనా గంతలు కట్టుకున్నాయా లేకుంటే మీ కళ్ళు ఏమైనా కాకులు పొడిచినాయని చెప్పేసి ఈ సందర్భంగా యొక్క అధికార పార్టీని మేము అడుగుతా ఉన్నాం. జనసేన పార్టీగా మీరు చెప్పండి, భారీ బహిరంగ సభ కూడా పూర్తి స్థాయిలో విజయమైంది. ఆ పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు, మోడీ కూడా కార్యకర్తల్లో నూతన ఉద్యమం తెచ్చారనుకోవచ్చా? ఈ సభ సక్సెస్ అయిన దానివల్ల వాళ్ళు నిద్రపోతా ఉన్నారు. ఇప్పుడు లేచి ఉలిక్కిపడి, అరే మనం బిర్యానీ ప్యాకెట్లు మనం బెదిరించేనే మనకి ఇంతమంది జనం రాలేదే, వీళ్ళు ఏమీ లేకుండా ఇంతమంది జనం వచ్చినారని ఓర్వలేక ఆ ఏరవరి మీద బురద జల్లడం తప్పితే వాళ్ళ బురద వాళ్ళు కడుక్కోరు. మొన్న జరిగిన సభ కనీవిని రీతిలో జరిగింది. నరేంద్ర మోడీ వచ్చినాడంటే మన ఇండియాలోనే టాపు, ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో పెట్టింది నరేంద్ర మోడీ. అటువంటి ఆయన వచ్చి సభకు అంత జనం 10 లక్షల మంది పై వచ్చి చుట్టూ 25 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. అది ఏం కనడం లేదా? ఈ సాక్షి పేపర్ కానీ వీళ్ళకు సాక్షి టీవీ కానీ
ఇప్పుడు వాళ్ళ మాదిరి గ్రాఫిక్స్ ఆ సోదరుడు అన్నట్టు వాళ్ళ గ్రాఫిక్స్ మాకు తెలియవు, వాళ్ళ బెదిరింపులు వాళ్ళన్నీ మాకు తెలియవు. మేము స్వచ్ఛందంగా ప్రజాసేవ చేసేదానికి వచ్చినారు. మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు వీళ్ళ కూటమి వాళ్ళు పుణుకు లేకుండా చేస్తాను. దానికోసం ఎలా వీళ్ళను డిగ్రేడ్ చేయాలని అనుకుంటారు. ప్రజలు అందరూ తెలుసుకున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటికి సాగనమ్మేదానికి రెడీగా ఉన్నారు. ఇంకా కాచుకోండి, ఇంకా ఇళ్ళకి పోయేదానికి మీరు రెడీగా సిద్ధంగా ఉండండి. సిద్ధం అంటారు కదా, మీరు ఇళ్ళకి పోయేదానికి సిద్ధంగా ఉండండి. జన సైనికులు, తెలుగుదేశం, బీజేపీ 3-1 2014లో ఎలా గెలిచినారో అంతకు మించి గెలుస్తానని ఈ కడప నుంచి తొలి సీటు కడప నుంచే సాధిస్తామని జన సైనికునిగా నేను గర్వపడుతున్నాను. జై జనసేన. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు ఒకటే చెప్తున్నారు. ఏదేమైనా సరే ఏ అధికార పక్షం సిద్ధం అంటూ కూడా ఏదైతే సభలు చేస్తుందో ఆ సభలు కూడా పూర్తి స్థాయిలో మీరు ఇండ్లకి వెళ్ళేందుకు కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని, అలాగే చిలకలూరిపేటలో జరిగినటువంటి సభలో చూసుకుంటే దాదాపు 5 నుంచి 10 లక్షల వరకు కూడా పూర్తి స్థాయిలో జనాలు పెద్ద సంఖ్యలో వచ్చారంటూ, అలాగే మీ అధికారంలో ఉన్నట్టుగా విఎఫ్ఎక్స్లు వేసుకొని మేము అలాంటి పనులు చేయాలని అవసరం లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు అలాగే టీడీపీకి సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే చిలకలూరిపేట జరిగినటువంటి భారీ బహిరంగ సభ మొదటి సభ కావడంతో మరి ఇప్పటికే 2 మళ్ళీ 3 సభలు ఉన్నాయి. ఆ సభలో ఎంత పెద్దగా విజయవంతం అయితే దాని తర్వాత వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉంటారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నేతలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఓటు స్టూడియో.